తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరగల కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసీసీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. హైకమాండ్ ఏం నిర్ణయం చేస్తూ ఏం ఆలోచన చేస్తూ నాకు తెలియదు. అందుకని నిన్న అక్కడ మీరు ఇన్వాల్వ్ కావద్దని కూడా చెప్పాను. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో, రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. అది కమ్మీ ఏం గెలిపించాలి, తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించాను. నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. విన్నారా? నువ్వు గెలిస్తే సామె కాంగ్రెస్ లోకి వస్తాను. అప్పుడు ఆయన బీజేపీలో నేను కాంగ్రెస్ చేయలే, ఆయన కంటే ముంగంటే నేను కాంగ్రెస్ చేయలే. అది కోమటిరెడ్డి అని ఒక కామెంట్ చేశారు మంత్రి మీద, అంత కోపం ఎందుకు వచ్చింది కోమటిరెడ్డి మీద? నిన్న నా కాన్స్టిట్యూన్స్ కి వచ్చాడు, నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే. మినిస్టర్ కాబట్టి అంటే సమీక్ష కోసం రాలేదు, ఒక చావు కోసం. నువ్వు సాగు కోసం, నువ్వు ఆ రోడ్డు కోసం నేను దాదాపు 100 సార్లు చెప్పిన. 2 కిలోమీటర్ రోడ్డు వారు పరిశీలించారు నిన్న పోతూ. కానీ నాకు ఒక మాట చెప్తే నేను కూడా పోదు కదా. తాడోపేడో తెలుసుకోవాలనుకుంటుండే, రెడ్డి నాయకులతో తాడోపేడో తెలుసుకోవాలనుకుంటుండే. అట్లా కాదులే, ఎందుకంటే ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లేసిండ్రు, మాదిగోళ్ళు ఆయనకు ఓట్లేసిండ్రు. రాజకీయంగా చావు డప్ప కొడతా అన్నారు. అది రాజకీయం అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తాను. ఇష్యూ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? దీన్ని ఇంతటితో ముగిస్తారా, కంటిన్యూ చేస్తారా ఇష్యూ, మీరు గానీ వాళ్ళు గానీ?